వివిధ దేశాలు పర్యటించి ఎన్నో పరిశ్రమలను రాష్ట్రానికి తెచ్చిన ఘనత సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కు దక్కుతుందని ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, బూర్ల రామాంజనేయులు, నసీర్ అహ్మద్, గల్లా మాధవి అన్నారు. జగన్ ప్రభుత్వ హయాం ఎంతో మంది పారిశ్రామికవేత్తలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయారని విమర్శించారు. అమరరాజా బ్యాటరీ, కియా మోటార్స్ కంపెనీలు, లూలు గ్రూపులు తరలిపోయాయని గుర్తు చేశారు. అయితే ఇటీవల సిఐ భాగస్వామ్య సదస్సు విశాఖలో జరిగిందని చెప్పారు. ఈ వేదికగా 13.86 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓఈలు జరిగాయని తెలిపారు. అమరావతి ప్రాంతానికి క్వాంటమ్ వ్యాలీ తెస్తున్నారని చెప్పారు. 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకునే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుందని వెల్లడించారు. మీ టైం సెన్స్ ఫాలో కావాలంటున్నా. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పారిశ్రామికవేత్తలను తరిమివేయడం జరిగింది. విశ్వాసం కోల్పోయిన పారిశ్రామికవేత్తలు ఇతర రాష్ట్రాల వైపుకు చూసిన సందర్భాన్ని మనం అందరం కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఎక్కడి నుంచో ఉదాహరణలు అవసరం లేదు. గుంటూరు పార్లమెంటు సభ్యులు, ఆనాటి గుంటూరు పార్లమెంటు సభ్యులు గల్లా జయదేవ్ గారు అమరరాజా కంపెనీని విస్తరణలో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం అనేది అంత శ్రేయస్సు కాదు, సేఫ్ కాదు. ఇక్కడ పెట్టుబడి పెట్టాలంటే ఆనాటి పాలకుల్ని మెప్పించాల్సిన పరిస్థితి ఉంది అని గమనించి అమరరాజా కంపెనీ విస్తరణని తెలంగాణ ప్రాంతానికి తీసుకెళ్లిన సంగతి మనం మర్చిపోకూడదు. అంతేకాదు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వచ్చిన కియా పరిశ్రమ అనంతపురంలో ప్రారంభోత్సవ సందర్భంగా ఆనాటి స్థానిక ఎంపీ గోరంట్ల మాధవ్ గారు కియా యాజమాన్య మాట వాస్తవం. ఆ హామీ మేరకు ఇటీవల జరిగిన సదస్సులోనే 16,25,000 ఉద్యోగ కల్పన కోసం 13,86,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి ఒప్పందాలు చేసుకున్నది మనం అందరం కూడా గమనించాలని తెలియజేసుకుంటూ, మరి దీని వెనక కృషి ముఖ్యమంత్రి గారు పోయిన ఇమేజ్ని తీసుకురావడంలో ముఖ్యమంత్రి గారు నిరంతరం పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా పారిశ్రామికవేత్తలకు ఒక నమ్మకాన్ని కల్పించిన లోకేష్ బాబు గారి పర్యటనలు కానీ, వారితో చర్చించిన విధానం కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ మద్దతు కానీ, ఇవన్నీ కూడా మనకు తెలుస్తూ ఉన్న సంగతి గుర్తు చేస్తూ, ప్రత్యేకంగా విశాఖపట్నం కేంద్రంగా జరిగిన సదస్సు విజయవంతమైనందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. ఓకేనమ్మా, అందరికీ నమస్కారం. ఈరోజు యావత్ ప్రపంచం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు, ఆంధ్రప్రదేశ్ను నాయకత్వం వహిస్తున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైపు, యువకిశోరం నారా లోకేష్ బాబు యొక్క సామర్థ్యం వైపు యావత్ ప్రపంచమే చూస్తుందని చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే గత 2 రోజుల ముందుగా విశాఖపట్నంలో జరిగినటువంటి సిఐఐ ఈ సమ్మిట్లో పెట్టుబడుల పరంపర 13 లక్షల కారం గత 2 రోజులుగా రాష్ట్రం మొత్తం మీద పత్తి పండించినటువంటి రైతులు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు కొనుగోలు చేసేటటువంటి పద్ధతుల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నటువంటి విషయం పత్రికల ద్వారా కానీ రైతాంగం యొక్క సమస్యల ద్వారా రైతుల యొక్క నాయకుల ద్వారా కూడా
ప్రభుత్వం దృష్టికి రావడం జరిగింది. వెంటనే దీనికి సంబంధించి ప్రభుత్వం చేసినటువంటి కొన్ని నిర్ణయాలు, రైతులను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో జరిగినటువంటి కొన్ని ప్రయత్నాలు మీ దృష్టిలో పెడుతున్నా. మనకు జరిగినటువంటి దాంట్లో 23/10/2025 నాడు కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారులతో ఈ సమస్యల గురించి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే తుఫాన్ రావడం, తుఫాను వల్ల పత్తి పంట దెబ్బతినడం, పత్తి రంగు మారడం, తేమ శాతం ఎక్కువగా ఉండడం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారులతో ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్ని వారి దృష్టిలో పెట్టడం, అదేవిధంగా